దేవుని సన్నిధికి మనము ఆయన ప్రత్యక్షతను, ప్రసన్నతను అనుభవించుటకు, దినము ఆయనలో ప్రార్థన చేయుటకు, ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో గడపవలసిన క్రమమందు గడుపుచు దేవుని సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధానమందు సన్నిధాన వర్తులుగా ప్రకాశించుటకు, సన్నిధి భాగ్యమును, సిరిని, సౌభాగ్యమును అనుభవిస్తూ దినము మనము ఎదుర్కొనే అనేక విధములైన సమస్యలను, అనేక విధములైన అవరోధములను, అనేక విధములైన కార్యములను మనము మంచివిగా ఎన్నిక చేసుకొని వాటిలో ఉన్న చెడుగంతటిని కొట్టివేసి దేవుని అంగీకారముతో దేవుని సన్నిధిలో నిత్యము పరిశుద్ధపరచబడచ్చు, నిత్యము దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ఉద్దేశములతో, దేవుని యొక్క ఆలోచనలతో ప్రేరేపించబడుతూ నిరంతరమైన కాపుదలను అనుభవించవలసిన వారమై ఉన్నాము. దేవుని కాపుదల మనకి, మన కుటుంబములకు, సమాజములకు ఎంతో అవసరమై ఉన్నది. దేవుడు లోకమును సృజించెను, దేవుడు సర్వ సృష్టిని సృజించెను, దేవుడు చీకటిని తొలగించుటకు, వెలుగును కలుగ చేయుటకు, దేవుడు జీవితములను కట్టుటకు, సమాజములను వెలిగించి బ్రతికించుటకు, నిత్యత్వమునకు చేర్చుటకు కృపనిచ్చి ఆదివార సమయమున, విశ్రాంతి దినమున, పునరుత్థాన దినమున, వెలుగు దినమున మనలందరినీ ఆయన యొక్క పరలోక రాజ్యములో మనము ఆరాధించవలసిన క్రమమంతటికి మాదిరిగా ఒక దినమును ఏర్పాటు చేసి ఈ భూమి మీద మనకిచ్చి ఉన్నారు. ఆ దినములో మనము ప్రవేశించుటకు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆకర్షణ, దేవుని యొక్క ప్రభావము మన మీద నిలిచి ఉండినప్పుడే ఆ సన్నిధిని మనము పొందగలుగుతాము. ఆ సన్నిధి భాగ్యముతో, సన్నిధి సౌభాగ్యముతో, సిరితో మనము ఎంతైనా వెలుగొందవలసిన వారమై ఉన్నాము. దేవుని కృపకు పాత్రులగుటకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని విడుదలను కోరుకొనుచు, దేవుని స్వాధీనము చేయబడి దేవుని యొక్క చిత్తమును ప్రేమిస్తూ, దేవుని యొక్క చిత్తము చే బంధించబడి దేవుని బిడ్డలముగా, దేవుని వారసులముగా, పరలోక రాజ్య పౌరులముగా ఈ లోకములో మనము శాశ్వత కాలము, దీర్ఘకాలము బ్రతుకుటకు, శాశ్వత కాలము వరకు అనేక యుగములు క్రీస్తుతో కలిసి బ్రతికే నిమిత్తము, నిత్య జీవమును పొందే నిమిత్తము ఈ భూమి మీద మనలను మనము సరిచేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పరిస్థితులను మార్చును, ప్రార్థన కుటుంబములను కట్టును, ప్రార్థన సహవాసమునిచ్చును, ప్రార్థన జీవింప చేయును, ప్రార్థన అవరోధములను తొలగించును, ప్రార్థన దుఃఖమంతటిని తొలగించి వేసి నిత్య జీవమునకు పోవు మార్గమును మనకి చూపించును. ప్రార్థన ప్రతి విధమైన శోధనలో నుంచి మనలను విడిపించును. స్తుతి స్తోత్రము చేయుట దేవునికి ఎంతో ఇష్టమైన కార్యము. ఉదయకాలపు ధ్యాన ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా నిండు వందనములు. తండ్రివైన తండ్రి, కుమారుడవైన తండ్రి, పరిశుద్ధాత్ముడవైన తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము 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 తండ్రి. ఈ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నిన్న నేడు ఏకరీతిగా నిండిన నా గొప్ప దేవ, మా కార్యములను వహించిన వాడా, ఎన్నో నా తండ్రి మేలులను మా పట్ల జరిగించి, ఎన్నో కీడులను తొలగించి, ఎన్నో మేలులను చేయుటకు నా తండ్రి ఇష్టము కలిగి, ప్రణాళిక కలిగి ఉన్నవాడా, అనేకమైన ఇంకా ఎన్నో కీడులను తొలగించుటకు నా తండ్రి వ్యూహమును కలిగి ఉన్నవాడా, మీ నామమునకే వందనములు వందనములు. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయ్యా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. నా సహవాసములో, నా ప్రార్థనలో, నా సన్నిధి గదిలో నా తండ్రి నా కృపా వెదుకులాటలో నా తండ్రి మీ జీవమును కనపరచమని వేడుకొనుచున్నాను.
మీ యొక్క పరిశుద్ధతను ఇవ్వమని కోరుకొనుచున్నాను. నీ యొక్క నా తండ్రి సన్నిధిలో మోకరించుటకు, ధ్యానించుటకు, కృపను పొందుటకు నా తండ్రి, విడిపించబడుటకు, అనేక విషయములలో నా తండ్రి విజయమును పొందుటకు, సమాజములను ప్రభావితము చేయనంతగా ప్రార్థన నా తండ్రి కొనసాగుటకు, అనేక మంది గురించి ప్రార్థన చేయుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ప్రభావితమైన నా తండ్రి, నీ పరిశుద్ధాత్మతో నా ప్రభ ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో మోకరించే క్రమమందు నా తండ్రి, నా వంతు కృషి నా తండ్రి, నీ రాజ్యము కోసం నేను ఈ భూమి మీద చేయుటకు నా ప్రయాసమంతయు నా తండ్రి, నా తండ్రి అయా నా ప్రభ నాయన వెతుకులాట అంతయు నా ప్రభ నీ దగ్గరలాగున నేను నిన్ను గురించి తెలుసుకొని నా తండ్రి హృదయములో ప్రేరేపించబడి అంతరంగము శుద్ధి చేయబడి అవకాశములను నా తండ్రి అందిపుచ్చుకొనుచు నాలుగు పెదవులను ముట్టి స్వస్థపరిచి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. స్వరమును ముట్టండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. ఎక్కడ ఏ విధముగా నా తండ్రి చీకటిలో నలిగిపోకుండా, సాతాను ఉచ్చులలో చితికిపోకుండా, సాతాను యొక్క మాయా వ్యూహము నుంచి నా తండ్రి తప్పించబడుటకు నీ కృపనివ్వండి దేవా, నీకే స్తోత్రము తండ్రి. దురాత్మలను బంధించండి, చీకటి శక్తులను బంధించండి, అంధకార శక్తులను బంధించండి, పాపమును శాపమును కడగండి, విమోచించండి దేవా. దినదినము నీ సన్నిధిలో నా ప్రభ నిన్ను గుర్తెరుగుచ్చు, నిన్ను నేర్చుకొనుచు, మార్చుకొనుచు, దిద్దుకొనుచు నా తండ్రి నీ కృపను పొందుటకు నా తండ్రి యోగ్యమైన దానిని ఈ భూమి మీద స్వతంత్రించుకొనుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. ఈ దినము ప్రత్యేకించి ఆదివార దినము నా తండ్రి నాయన పరిశుద్ధ దినము, వెలుగు దినము, విశ్రాంతి దినము, నీ పునరుత్థాన దినము నా తండ్రి మహా గొప్ప అయా దీవెనకరమైన దినమై ఉన్నది నా తండ్రి. ఈ దినమును నా ప్రభ ఏ నీ క్రమంలో ఎక్కడెక్కడ ఎందరెందరు నా ప్రభ తెరవబడిన హృదయములతో నీ సన్నిధిలో నా ప్రభ నాయన నిన్ను నా తండ్రి స్తుతించుట, మహిమపరచుట, నిన్ను ఘనపరచుట ఎంత నీకు ఇష్టమై ఉన్నదో వారందరినీ మీరు సిద్ధము చేసి సమకూర్చి నా తండ్రి నీ సన్నిధిలో నిలవబెట్టమని, నీటిలో ప్రార్థింప చేయమని, కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ప్రతి విధమైన దురాగతమును నా తండ్రి మీరు కొట్టివేయండి దేవా. దుష్టి చర్యలను మీరు కొట్టివేయండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. మానవతా విలువలను నా తండ్రి, క్రైస్తవ భావజాలమును, క్రైస్తవ ఐడియాలజీని నా తండ్రి ప్రతి ఒక్కరూ నేర్చుకొనుటకు నా తండ్రి అయా నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమామయుడా, గొప్పవాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నీకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. స్తోత్రము రాజా, స్తోత్రము దేవా. ప్రార్థన యందు ఆసక్తినివ్వండి దేవా. విసుగు లేక నా తండ్రి, ఎడతెరిపి లేక నీ సన్నిధిలో అయా నా తండ్రి నా ప్రభ నిన్ను ప్రార్థించుటకు నీ కృపనివ్వండి. నీకు ఇష్టమైన రీతిగా నా తండ్రి నీ వాకులను నా తండ్రి మీరిచ్చి నా ప్రభ మీరే ప్రార్థింప చేయండి. మీకు ఆయాసకరమైనది, మీకు ఇష్టము లేనిది, మీ చిత్తములో లేనిది, మీ ప్రణాళిక కానిది నా తండ్రి సమస్తము కొట్టివేయబడినట్లుగా మీ కృపనివ్వండి. ప్రార్థించవలసిన క్రమమును మీరు నేర్పించండి. ప్రార్థనలో నా తండ్రి అయా నా ప్రభ నాయన అభిషేకమును పొందుటకు మీ కనికరమునివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు. సహాయము చేయండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీకే స్తోత్రము తండ్రి. అయా నిరంతరమైన నీ కాపుదల నా తండ్రి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ సన్నిధి భాగ్యమును నా తండ్రి మీరు అందించమని వేడుకొనుచున్నాను దేవా. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి. నీకే స్తోత్రము తండ్రి. ఈ దిన ప్రార్థనాంశములను నా ముందుంచి
మీరు ప్రార్థింప చేసి వేగిరమే నా తండ్రి మీ సన్నిధికి సిద్ధపరిచి మీరు తీసుకు వెళ్ళమని మీ కృప ద్వారా నా తండ్రి వెలిగించబడి నా హృదయము తెరవబడి నిన్ను హృదయములో చేర్చుకొని నా తండ్రి నిన్ను ప్రకటించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. మనుషులను నా తండ్రి జనులెల్లరినీ నా ప్రతి ప్రజలోను ప్రతి జనాంగములోను ప్రతి జనపదములోను ప్రతి ఒక్క నా తండ్రి ప్రాణకోటిలో జీవరాశులలో నా నీ ఆత్మను ఉంచిన విధానమును బట్టి నా నీ కృప చూపించండి దేవా. అయా నా తండ్రి నీ ప్రాణమునిచ్చిన తండ్రి మానవ మనిషిని నా ఈ భూమి మీద ఉన్నతమైన నా తండ్రి ఆదిత్యమైన స్థితిలో మీరు నా తండ్రి స్థాపించినారు, ఏర్పాటు చేసినారు దేవా. అతి క్రమము నా తండ్రి ఏ విధముగా నా తండ్రి నా రూపొందవలసినది నా తండ్రి ఆ విధముగా మీరే రూపొందింప చేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. అవరోధములను తొలగించండి దేవా, ఆటంకములను తొలగించండి, అవిధేయతను మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీరు కట్టి ఫలింప చేయండి, నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నా నీ జనులెల్లరినీ మీరు సిద్ధము చేయండి, నీ సన్నిధికి ఆహ్వానించండి. నీ కృపను బట్టి నిన్ను మహిమపరచుటకు నిన్ను గణపరచుటకు నీకే ప్రభావ మహిమలు ఆరోపిస్తూ నా తండ్రి ప్రతి ఒక్కరు నీకు సాక్షులుగా బ్రతుకుటకు నీ కృపనివ్వండి. నాయన ఎవరి మధ్యలో నా తండ్రి ఎలాంటి వివాదములు ఉన్నవో, ఎక్కడెక్కడ ఎలాంటి చెరుకుతనము నా తండ్రి నా జనులను వేధిస్తూ ఉన్నదో, ఎలాంటి దురాగతములు జరుగుతున్నవో, దుశ్చర్యలు జరుగుతున్నవో నా తండ్రి వాటన్నింటినీ మీరు ఖండించండి. అయా నీ జనుల మీద నీ ఆత్మను కుమ్మరించండి, సర్వజనులకు నీ కృపనివ్వండి. సర్వోన్నతుడవైన నా గొప్ప తండ్రి నీ నామమునకే వందనములు. ఉన్నతాధికారివైన నా గొప్ప దేవా నీకే స్తోత్రము తండ్రి. ఈ ఉదయకాల సమయమున నా తండ్రి నా ప్రత్యేకమైన నీ దీవిన ఆశీర్వాదమును నా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. మాటలాడండి దేవా, మనస్సునివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. హృదయమును నా తండ్రి మీరు తెరవండి దేవా. నా సన్నిధి గదిలో నా తండ్రి అయా నా నీ ప్రేరణ నా తండ్రి నీ యొక్క నా తండ్రి ముఖ దర్శనమును నా తండ్రి మీరు నాకు కల్పించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దోషములను మన్నించండి దేవా, అవరోధములను తొలగించండి దేవా. నిందలన్నిటినీ మీరు కొట్టివేసి నా తండ్రి నీ యందు నా నమ్మకమైన హృదయముతో నా నిన్ను వెంబడించుటకు నా తండ్రి విశ్వాస్యతను పొందుకొనుటకు, విశ్వాసమందు నిలిచియుటకు, నిన్ను ప్రకటించుటకు నీ కృపనివ్వమని, మీ నోటి బూరగా వాడబడుటకు నా దేవా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. అయా నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. కృపనివ్వండి దేవా, కృపనివ్వండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా ఎక్కడెక్కడ నా తండ్రి ఎందరెందరూ నా తండ్రి ఎలాంటి నా నాయన దురావస్థను నా తండ్రి ఎదుర్కొనుచున్నారో వారందరికీ నా తండ్రి పరిస్థితులను మీరు మార్చండి దేవా. వారి దురావస్థనంతటిని మీరు తొలగించండి. పేదరికమందు నా తండ్రి అయా నా మగ్గిపోవచ్చున్న వారికి నా తండ్రి నీ విడుదలనివ్వండి. దారిద్ర్యములో కృంగిపోవచ్చున్న వారికి నా తండ్రి అయా నా తండ్రి నీ విడుదల కాపుదల ఇచ్చి నా తండ్రి లేవనెత్తండి దేవా. సోమరులుగా ఉండక నా తండ్రి అయా నిరంతరము నీలోపు నా తండ్రి కష్టపడి పని చేసే స్వభావము ప్రతి నీ బిడ్డకు కలుగు చేయండి. పని చేయుట ఆశీర్వాదము తండ్రి, దీవెన మేలు నా తండ్రి. అటు విధానము నా తండ్రి ఎవరు చేజార్చుకొనకుండా నీ కృపను బట్టి నా తండ్రి అయా నా నా దేవా అయా నిన్ను వెంబడించుటకు నా తండ్రి నిన్ను ప్రార్థించుటకు నీ కృప చూపించమని వేడుకొనుచున్నాను దేవా. కనికరము కలిగిన దేవా నీకే స్తోత్రము రాజా. స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు. అయా నీకే స్తోత్రము 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 తండ్రి. స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎక్కడ నా తండ్రి ఎలాంటి బలత్కారములు జరుగుచున్నవో, ఎక్కడ ఎలాంటి వివాదములు నా తండ్రి
భయంకరంగా చోటు చేసుకుని ఉన్నవో అవన్నీ కూడా నా తండ్రి తొలగించబడినట్లుగా, సమసిపోవునట్లుగా నీ కృపనివ్వండి. ఎందరికి నా తండ్రి నీ కృప మెండుగా నా తండ్రి మీరు ఇచ్చుటకు ఆకాంక్ష కలిగి ఉన్నారో వారందరూ నా తండ్రి నీ కృపను పొందుటకు, నీ కనికరమును వెంబడించుటకు నా దేవ ప్రేమ కలిగి ఉండుటకు, ప్రయాసపడుటకు ప్రతి ఒక్కరిని నా తండ్రి నీ నీతి కోసం, నీ రాజ్యం కోసం మీరు సిద్ధము చేయమని అడుగుచున్నాను. నీకే స్తోత్రము, 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 స్తోత్రము దేవా. అయా పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన వాడా, మీ నామమునకే వందనములు, వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. అయా నా తండ్రి నీ జనుల భద్రత కోసం నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి, అయా నా ప్రభ ప్రతి విధమైన నా తండ్రి, నా ప్రభ నాయన విధానములను నా తండ్రి మీరు నా తండ్రి ఆశీర్వదించండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ రాష్ట్రములలో, దేశములలో, ప్రపంచవ్యాప్తంగా నా తండ్రి ఉన్న ప్రతి ఒక్క జనాంగమును నా తండ్రి మీరు కాపాడమని, అయా మీరు అధికారం అందు నా తండ్రి స్థాపించి నా ప్రభ మీ అధికారమునిచ్చి మీరు లేవనెత్తిన పాలక వర్గం అంతటిని నా తండ్రి మీ కృపను బట్టి నా తండ్రి మీరు దీవించండి. అయా వారిని ఆశీర్వదించండి, వారి హృదయమును మీరు తెరిచి నా తండ్రి వారి హృదయాలోచనలు నీవగులాగున, నీ రాజ్యము కట్టబడులాగున, సమస్త జనులకు మేలుగా, శ్రేయస్కరముగా, ఆశీర్వాదకరముగా సమస్తము జరుగులాగున నీ కృపనివ్వండి. అమాయకులైన ప్రజలకు నా తండ్రి అయా నీ కాపుదల ఇవ్వండి దేవా. ఎలాంటి శోధనలో ప్రవేశించకుండా నీ విడుదలనివ్వండి. అయా నీకే స్తోత్రము, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు. అధికారమున్నది నా గొప్ప అయా నా తండ్రి నా గొప్ప నాయన గర్వమును తెప్పించినదిగా కాకుండా నా తండ్రి అయా ఉన్నతమైన విలువలతో ప్రేరేపించబడినట్లుగా ఉన్నతముగా నా తండ్రి అధికారం అంతయు నా గొప్ప సద్వినియోగము చేసి నీ రాజ్యం ప్రతిష్టమగులాగున, నీ రాజ్యమును కట్టులాగున నా తండ్రి, నీ రాజ్యమునకు నా తండ్రి అవసరమైన పనులు, అవసరమైన నా తండ్రి చట్టములను నా తండ్రి మీరు చేయించమని వేడుకొనుచున్నాను. అయా నా తండ్రి సమానత్వమును మీరు కలిగించండి. నా తండ్రి కుల రాజకీయములను, మత రాజకీయములను మీరు తొలగించి వేయండి దేవా. నీకే స్తోత్రం దేవా. కులం పేరుతో, మతం పేరుతో చేసే ప్రతి విధమైన రాజకీయము, దుశ్చర్య నా తండ్రి కూలిపోవునట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మనుషులందరూ ఒకటే, మనుషులందరూ మానవ కులము అని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగున, అయా నా తండ్రి నీ సమాన విలువలను నా తండ్రి పొందుకొనులాగున నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. విలువైన నా తండ్రి, శ్రేయస్కరమైన మేలైన నా తండ్రి పాలన నా తండ్రి మీరు అందించండి. అయా నా తండ్రి నా ప్రభ నీ నామ ఘనతలో నా తండ్రి నీ రాజ్యమును కట్టే క్రమములో ఎందరి మీద ఇంకా నీ అభిషేకమును ఉంచి ఉన్నారో వారందరూ లేపబడినట్లుగా ప్రస్తుతం నా తండ్రి తమిళనాడు ప్రాంతం నుంచి ఎన్నిక చేయబడిన నా తండ్రి అయా నా తండ్రి నా ప్రభ నాయన పాలక వర్గమునకు నా తండ్రి నీ కృపనివ్వండి దేవా. వారిలో నా తండ్రిని తలంపులను ఉంచి నా తండ్రి మీరు పని చేయిస్తున్నారని, సమానత్వమును, సౌభ్రాతృత్వమును మీరు కలిగిస్తూ నా ప్రభ అందరినీ ఒకే తాటిపైకి నా తండ్రి, ఒకే నమ్మకత్వములోనికి, ఒకే నా తండ్రి విధి విధానములలోనికి, చట్టములోనికి మీరు తీసుకుని రమ్మని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. ప్రపంచ దేశములన్నీ కూడా నా తండ్రి అయా నా తండ్రి నీ సాంగత్యము చేయిస్తూ నా ప్రభ నీ స్వారూప్యతను అనుభవిస్తూ అయా నా తండ్రి మేలైన విధముగా నా తండ్రి క్రమపరచబడుతూ నా ప్రభ జనులకు భద్రత, శ్రేయస్సు కలిగి నా తండ్రి నీ రాజ్యమునకు సిద్ధపడులాగున నా ప్రభ నీ రాకడకు నా తండ్రి అయా నా ప్రభ నాయన సిద్ధపడి నా తండ్రి నిన్ను ఎదుర్కొనుటకు సజీవుల గుంపులో పరిశుద్ధులుగా నిరంతరము ప్రతి ఒక్కరు నా ప్రభ నీ సన్నిధి కాంతిని అనుభవిస్తూ నా ప్రభ ప్రత్యక్షంగా నీ రాకడను అనుభవించుటకు నా తండ్రి ప్రతి విధమైన సమస్యలో నుంచి తొలగించబడుటకు, శ్రమల కాలములో విడిపించబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. శోధన జయించే నా తండ్రి జ్ఞాన హృదయమును ప్రతి బిడ్డకు నా తండ్రి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. భారతదేశం యొక్క రాష్ట్రములన్నింటినీ నా కృప కేంద్ర పాలిత ప్రాంతములను నా తండ్రి నీ కృపనిచ్చి కాపాడి నా తండ్రి ప్రతిష్టం చేసి అగ్రదేశముగా జనాభాలో వెలుగొందుచున్న భారతదేశము నిజదేవుని ముద్రను పొందే క్రమములో, నిజదేవుని ఆరాధించే నా తండ్రి క్రమం అంతటిలో, నిజదేవుని తెలుసుకునే అంతటిలో, నిజదేవుని యొక్క నా
నా తండ్రి ఆయా ఉద్దేశానుసారముగా బ్రతుకుచు నా తండ్రి భూమి మీద దీర్ఘాయువంతులుగా వెలుగొందుచు నిత్య జీవములో ప్రవేశించే విధానం అందు నా తండ్రి ముందడుగులో ఉండుటకు నా దేవా నా దేశీయులకు నీ కృపనివ్వండి దేవా. భారతదేశంలో అపార్థమైన క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేలాగున నా ప్రభ నీ కృపనిచ్చి ప్రతి ఒక్కరికి నా ప్రభ పేరు పేరు వరుసన నా తండ్రి నీ యొక్క ద్వారమును తెరవమని వేడుకొనుచున్నాను. ఆయా చీకటినంతటిని మీరు తొలగించండి దేవా. గర్వ హృదయములను నా తండ్రి మందస్థితిని మీరు కొట్టివేయండి. నీకే స్తోత్రము 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 రాజా. అయా మీ నామమునకే వందనములు దేవా. ప్రపంచ వ్యాప్తంగా నా తండ్రి ఎక్కడ ఎలాంటి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ స్థలము కూడా నా తండ్రి కుగ్రామము సహితము నా తండ్రి అయా మారుమూల ప్రాంతము సహితము నా తండ్రి విడవబడకుండా నా తండ్రి నీవు స్థాపించిన నీవు ఏర్పాటు చేసిన ప్రతి చోటులో నా తండ్రి మానవ నివాసము చేయుచున్న నా తండ్రి ప్రతి ఒక్క స్థలమందు నీ సువార్త పరిచర్య వెళ్ళులాగున ప్రతి ఒక్కరూ నా తండ్రి నీ సువార్తను నమ్మి విశ్వసించి నీ రాజ్యమునకు నా తండ్రి సిద్ధపడులాగున నీ కృపనివ్వండి దేవా. అనేక మంది నా తండ్రి దైవదాసులను మీరు లేవనెత్తండి దేవా. నీ కృపనివ్వండి. బూది గంతముల వరకు నీ పరిచర్యను నా తండ్రి నీ సువార్తను మీరు విస్తరింప చేసి నా తండ్రి ఇంకా నా తండ్రి నా పాప యవన ప్రాయమందు నా పాప అనేక మంది యవన బిడ్డలు సహితము విడిపించబడి లేపబడి నా తండ్రి నా పాప అనేక ప్రాంతములకు నా తండ్రి నీ నమ్మకత్వముతో నీ విశ్వాసముతో నా తండ్రి నీలో ప్రయాసపడుతూ నా ప్రభ కార్యమంతటిని చేయుటకు సకలమైన విధములుగా నా తండ్రి సకల జనులు నా తండ్రి సమకూర్చబడి నా తండ్రి నీకు దీవెన పొందుకొనుటకు నీ రాజ్యమునకు వారసత్వమును అయా నా తండ్రి నా ప్రభ నాయన నీ యొక్క నా తండ్రి నా ప్రభ నామఘనతలో నా తండ్రి నీ యొక్క నా తండ్రి పౌరసత్వమును నా తండ్రి పొందుటకు నీ కృపనిచ్చి నా తండ్రి అనేక మంది యవన బిడ్డలను నా తండ్రి మీరు లేవనెత్తండి దేవా. అయా నా తండ్రి యువతి యువకులను మీరు ప్రేరేపించండి దేవా. యవన ప్రాయమందు తమ కాడినెత్తుకుని నిన్ను వెంబడించుటకు నీ కృపనిచ్చి నా తండ్రి అయా నా తండ్రి యవన బిడలకు నా తండ్రి వారి ఏర్పాటు స్థితిని బట్టి ప్రణాళికను బట్టి నా తండ్రి వారున్న నా తండ్రి ప్రతి పరిస్థితిలో నుంచి కూడా నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి అనుకూలతలో నుంచి కూడా నా తండ్రి నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. సమాజములను మీరు కట్టండి దేవా. నీరు కట్టి ఫలింప చేయండి దేవా. హృదయములను స్పందింప చేయండి. నీకే స్తోత్రము 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 దేవా. అయా నా తండ్రి నా ప్రభ నీ నామఘనతలో నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. రాజులైన యాజక సమూహములారా అని నా తండ్రి నీ ప్రియ బిడలకు నీ జనులకు నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న జనాంగమునకు మీరు పేరు పెట్టి ఉన్నారు దేవా. మెల్కీసెదెకు క్రమము చొప్పున నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి యాజకత్వము చేసే క్రమములో నా తండ్రి నిన్ను ప్రకటించే క్రమములో నా తండ్రి అధికారులుగా నా తండ్రి అయా నా తండ్రి మీరు ఏర్పాటు చేసి ఉన్నారు నావా దేవా. నీకే స్తోత్రము దేవా. పూర్వకాలమందు నా తండ్రి ఆయన కేవలము నా తండ్రి యాజక ధర్మం అనున్నది యాజకత్వం అనున్నది మీరు లేవీయులకు మాత్రమే లేవీ గోత్రమునకు మాత్రమే మీరు ఇచ్చి ఉన్నారు దేవా. నేడు నా తండ్రి నీవు నా తండ్రి నీ కృపను బట్టి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నా తండ్రి అయా నా ప్రభ నా దేవా ప్రతి ఒక్కరిని నీ బిడలను చేసుకొనుటకు నా తండ్రి అయా ప్రతి ఒక్కరు నీలో కట్టబడుటకు నా దేవా మెల్కీసెదెకు క్రమము చొప్పున నా తండ్రి అయా నా తండ్రి నీ యాజకత్వమును నా తండ్రి నీ శిష్యరికమును ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద నా తండ్రి మీరు అనుగ్రహించి ఉన్నారు దేవా. అటు అనుగ్రహమును నా తండ్రి నా ప్రభ ఆయా క్రమమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరూ అర్థము చేసుకుని నా తండ్రి ఎవరి వారి స్థితిని బట్టి నా తండ్రి ఎవరి వారి పరిస్థితులలో ఎవరి వారి యొక్క నా తండ్రి విధి విధానములలో నా ప్రభ నా తండ్రి నిన్ను వెంబడిస్తూ నీ ప్రాతినిధ్యమును వహిస్తూ నీ ప్రాతినిధ్యమును పొందుకొని నా తండ్రి అయా నా తండ్రి నీ కృప ద్వారా నా తండ్రి నీ యొక్క రాజ్యమునకు పనిచేయుటకు నా తండ్రి నీ రాజ్యము కట్టబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. అయా నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు దేవా. ఏ ఒక్కరిని దాటిపోవద్దు దేవా. ఎబ్బోకు రేవు దగ్గర నా తండ్రి యాకోబు మీతో పోరాడి పెనుగులాడి నా తండ్రి అయా నా పాప ఆశీర్వదించేంత వరకు నిన్ను వదలను అని నా తండ్రి అయా నా తండ్రి నా పాప ఎంతో నా తండ్రి అయా నా పాప బలంను నా తండ్రి సమకూర్చుకుంటూ నా పాప నీతోనే సహితము పోరాడి నా తండ్రి నా పాప
తనని తన వంశమును నా తండ్రి ఆశీర్వదించినంతగా పట్టుదల కలిగి నా తండ్రి పట్టు విడవని వాడిగా నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభ పేరు పొందిన మహా గొప్ప ఘనుడై ఉన్నారు దేవా. అట్టి క్రమమందు నా తండ్రి మాలో నీ పట్టుదల నా తండ్రి నీ ధైర్యము నీ స్థైర్యమును నా తండ్రి మాకు అనుగ్రహించి నా ప్రభ పట్టు విడవని వారిముగా నా తండ్రి గట్టి పట్టుతో నా తండ్రి అయా నా ప్రభ నాయన పట్టుదలతో నా తండ్రి నీ పనిలో నా తండ్రి నిమగ్నమగుటకు నీ పని చేయుటకు నీ కృపనివ్వండి. ప్రతి ఆటంకమును ప్రతి అవరోధమును మీరు తొలగించండి. ఎక్కడ నా తండ్రి ఎలాంటి ప్రలోభములకు లోను కాకుండా గురి కాకుండా నా తండ్రి ఎలాంటి చీకటిలో నా తండ్రి మగ్గిపోకుండా నా తండ్రి సాతాను బందీలుగా మిగిలిపోకుండా నా తండ్రి ఈ లోకమందు నా తండ్రి నా ప్రభ నీలో నా తండ్రి వెలుగు కలిగి నా తండ్రి జీవిస్తూ వెలుగై ప్రకాశిస్తూ అనేక మందిని వెలిగిస్తూ ఎవరికి వారే వెలుగు ఆశీర్వాదముగా మారుతూ నా తండ్రి సమాజములన్నిటినీ కట్టుటకు నా దేవా నీ కృపనివ్వండి. విశ్వ న్యాయస్థానములో విశ్వ సంఘములో నా తండ్రి అయా నా ప్రభా నాయన నీ పరలోకపు చట్టమును అనుసరించి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నిర్దోషముగా నిందారహితముగా నీ యొక్క కృపలో నీ మహిమలో నీ సన్నిధిలో కనబడుటకు నా దేవా ఎవరి వారి క్రమము చొప్పున నా తండ్రి అక్రమమేది లేకుండా సమస్తము నా తండ్రి కట్టబడులాగున నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా మీ నామమునకే వందనములు 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 దేవా. కనికరించండి దేవా, కనికరించండి, కృప చూపించండి. కరుణామయుడా మీ నామమునకే వందనములు దేవా. ప్రేమామయుడా మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు. మీరు ఏర్పాటు చేసుకుని ఉన్న దైవదాసులను దైవదాసురాండ్రులను నీ కృపనిచ్చి అయా నా తండ్రి సువార్థికులను సంఘ కాపరులను బోధకులను సేవకులను పరిచారకులను ప్రవక్తలను పాటలు పాడు వారిని గాన ప్రతిగానములు చేయవారిని వాయిద్యములు వాయించే వారిని తంతినాదము చేయవారిని అయా నా తండ్రి ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను ప్రార్థనా వీరులను నా తండ్రి నీ పని నిమిత్తము నీ కార్యము నిమిత్తం నీ రాజ్యం కోసం నా తండ్రి పనిచేసే నీ క్రమమందు ఎవరెవరు నా తండ్రి ఎంతగా ప్రేరేపించి నీలో ప్రయాసపడుచున్నారో వారి భారం అంతటిని నా ప్రభ మీరు వహించండి దేవా. వారితో మీరుండండి దేవా. నీ ఆత్మను నా తండ్రి వారికి అందించి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ నీ రాజ్యం నిమిత్తం నా తండ్రి పనిచేయుటకు నా దేవా నీ కృపనిచ్చి నా తండ్రి నీ రాజ్యమును కట్టండి, కట్టింప చేయండి. అయా నా తండ్రి నీ జనులను నా తండ్రి నీకు ఇష్టమైన పాత్రలుగా మీరు వాడుకొనండి. నీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. నీ సువార్తను నా తండ్రి నా ప్రభ మీరు విస్తరింప చేయండి దేవా. ఇంకా అనేకమైన విధములుగా నా తండ్రి అనేక మందిని నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న క్రమమందు లేవనెత్తండి దేవా. కోత విస్తారముగా ఉన్నది దేవా, పనివారు కొదువుగా ఉన్నారు తండ్రి. మీ నామమునకే వందనములు. దాన్నంతటిని బట్టి నా ప్రభ నా దేవా నీ జనులందరూ కాపాడబడు నిమిత్తము నీ జనులందరూ నా తండ్రి నీ వెలుగును అనుభవించు నిమిత్తము నిన్ను ఆరాధించు క్రమమును నేర్చుకునే నిమిత్తము నా తండ్రి అయా నా ప్రభ నీ జనులకు నా తండ్రి నీ భద్రతను నీ కాపుదలను ఇచ్చి నా తండ్రి ప్రతి అంధకారమును మీరు కొట్టివేసి నా తండ్రి ప్రతి దురాత్మను మీరు బంధించి నా ప్రభ నేడే నా తండ్రి నీ పరిచర్యను బలోపేతము చేసి నా తండ్రి అనేక రీతులుగా మీరు విస్తరింప చేయమని అడుగుచున్నాను దేవా. అయా నా తండ్రి పట్టు కలిగిన ప్రార్థన నా తండ్రి మీరు మాకు ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము దేవా. కనికర సంపన్నుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ఘనపరచండి, హెచ్చించండి దేవా. నీ సారూప్యతనివ్వండి దేవా, నీ సన్నిధినివ్వండి దేవా. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములను సహితము కడుగుకొనుటకు నా తండ్రి తప్పు అని తెలిసినది నా తండ్రి మరెన్నటికి మేము చేయకుండాలాగున ఎలాంటి దురాత్మ ప్రేరణకు నా తండ్రి లొంగని వారిమై నా తండ్రి నీ కృపను బట్టి నిన్ను వెంబడించినట్లుగా నీ కనికరమును చూపించి నా తండ్రి నీ ప్రభావ మహత్యములను ఎన్నటికి మా మీద మా కుటుంబముల మీద మా గృహముల మీద నా తండ్రి మీరు ఉంచమని వేడుకొనుచున్నాను దేవా. ఎక్కడ ఎవరిని నా తండ్రి మీరు విడువవద్దు దేవా. ఎవరిలో నా తండ్రి నీ అవరోధములేవి లేకుండా నా తండ్రి నా ప్రభ నాయన అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించి నా తండ్రి ఎలాంటి అవరోధములు లేని వారిగా నా తండ్రి నిర్దోషముగా నిందారహితముగా నిన్ను వలే నా తండ్రి సమస్తమును నా తండ్రి పోలి చేయుటకు నీ కృపనివ్వండి. అపోస్తల బోధను పరిచర్యను నా తండ్రి ప్రతి ఒక్కరు గౌరవించుటకు నా
తండ్రి అట్టి క్రమమందు లేపబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ బోధనంతటిని మీరు జరిగించండి దేవా. అయా నా తండ్రి నా ప్రభ ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి నూతన భావజాలము, నూతన అనుభవాలు, క్రైస్తవ భావజాలము ప్రతి ఒక్కరికి మీరు నేర్పించి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి యెరూషలేము అనుభవాలు నా తండ్రి నా ప్రభ పరమ యెరూషలేము నా తండ్రి నా ప్రభ నాయన పరమ కనాను అనే విధముగా నా తండ్రి నీ బిడలైన వారందరూ ప్రేరేపించబడి నా తండ్రి అయా అట్టి యొక్క నీ సంఘములో చేర్చబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. అయా నా తండ్రి పడద్రోయబడిన దేవాలయమును నా తండ్రి యెరూషలేము ప్రాకారములను మీరు కట్టండి. ఇజ్రాయేలు చుట్టూ నీ కంచి నీ కాపుదల వేయండి దేవా. నీ జనులందరినీ మీరు సిద్ధము చేయండి. మీరు ఇచ్చిన నా తండ్రి నా కృపను బట్టి చెదిరిన నీ జనాంగం అంతయు నా తండ్రి సమకూర్చబడులాగున నీ జనులైన వారు నా తండ్రి నిన్ను గుర్తెరుగులాగున నమ్మునట్లుగా విశ్వసించినట్లుగా నిరాకడకు నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా ప్రభ నాయన ఉద్దేశము కలిగి ఇష్టము కలిగి నా తండ్రి ఎదురు చూచుటకు నీ కృపనివ్వమని నా తండ్రి నీ యొక్క నిత్యత్వమును నా తండ్రి నీ నీతి మహిమను నీ ప్రభావమును ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు దేవా. ఇంకా ప్రపంచ దేశములన్నింటినీ కూడా నా తండ్రి ఇజ్రాయేలును గౌరవించినట్లుగా నా తండ్రి అయా నా తండ్రి ఇజ్రాయేలు ప్రాంతమును నా తండ్రి మీరు ఎందుకు ఎన్నిక చేసినారో, ఎందుకు ఎంపిక చేసుకొని ఉన్నారో, మీరు పుట్టి ఉన్నారో, బలియజ్ఞము చేసి ఉన్నారో దాన్నంతటిని అర్థం చేసుకొనుటకు ప్రపంచ దేశములకు నీ జ్ఞానమును ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి భూమి నా తండ్రి నాభి ప్రాంతములో నా తండ్రి మీరు జన్మిస్తారని వారే దేవుడని నా తండ్రి బలియజ్ఞం ఎక్కడ జరుగుతుందో అక్కడే నా తండ్రి నా ప్రభ అయా నా తండ్రి నా ప్రభ నాయన అయా నా తండ్రి అయా నా ప్రభ నాయన నీ యొక్క నా తండ్రి నా ప్రభ నాయన జననము జరుగుచున్నదని నా ప్రభ నీ కృపను బట్టి నా తండ్రి మీరిచ్చిన నా తండ్రి సన్నివేశమును నా తండ్రి ప్రతి ఒక్కరూ అర్థము చేసుకున్నటకు ఆ ఏర్పాటు క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయము తెరవబడుటకు నీ కృపనివ్వండి. వివాదముతో నా తండ్రి అయా నా ప్రభ నాయన మిడిమిడి జ్ఞానముతో నా తండ్రి రెచ్చిపోయే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా. నీ మర్మములను నా తండ్రి నీ యొక్క ఉద్దేశములను నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి దేవా. అయా ఎక్కడ ఎవరు తొలగిపోకుండా నా తండ్రి ఎలాంటి నా తండ్రి అపనిందలు అపకీర్తి నా తండ్రి ఎవరికి లేకుండా నా తండ్రి అయా నా ప్రభ నిరంతరము నా ప్రభ నిన్ను ప్రేమించే వారిగా నా తండ్రి నీ మార్గమందు నడుచుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీ నామఘనతలో నా తండ్రి నా ప్రభ బాప్తిస్మము పొంది నా తండ్రి నీకు దూరముగా నా తండ్రి నా ప్రభ నాయన ఎందరెందరో చెదిరిపోయి ఉన్నారు దేవా. వారందరినీ మీరు సమకూర్చండి దేవా. నీ రక్షణ ముద్రకు తగినట్లుగా నా తండ్రి నీలో ముద్రించబడిన క్రమమందు నా తండ్రి వారి కుటుంబాలు వెలుగొందినట్లుగా నీ క్రమమంతటిని అనుభవించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను. ఇంకా నిన్ను గురించి తెలుసుకొనలేక నీ విలువలు తెలుసుకొనలేక నీవే దేవుడు అని నమ్మలేక ఎందరో నా తండ్రి చీకటిలో మగ్గిపోతూ అగమ్య గోచరముగా నా తండ్రి అయా నా ప్రభ నాయన నిజదేవుని ఆరాధించలేక నా తండ్రి దురావస్థలో నా తండ్రి ఎంతగానో ఇబ్బందులు పడుచున్నారు దేవా. వారందరినీ మీరు విడిపించండి. వారి హృదయములను మీరు తెరవండి దేవా. చీకటినంతటిని మీరు కొట్టివేయండి. అంధకారమును తొలగించండి. వారి మీద పనిచేసే ప్రతి దురాత్మను ప్రతి లౌకికాత్మను మీరు కొట్టివేసి నా తండ్రి తెరవబడిన హృదయములతో నిన్ను వెంబడించుటకు నా దేవా నీ కృపను పొందుటకు నీవే దేవుడు అని ఒప్పుకొని నీ శిలువ రక్తములే కడగబడి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నిన్ను ఆరాధిస్తూ నా తండ్రి వారి కుటుంబములు కాపాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా. కృప చూపించండి అయా నాయన దేశములు రాష్ట్రముల భద్రతకై నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి ప్రతి రక్షణ దళమును నా తండ్రి మీరు కాపాడండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా వారిని ఏర్పాటు చేసిన నీ క్రమమును బట్టి నా తండ్రి వారు పనిచేయుటకు యథార్థ స్వభావముతో నా తండ్రి నయా నా ప్రభ సమస్తము నా తండ్రి కాపాడబడుటకు నీ కృపను బట్టి నా
తండ్రి వారు ఆరోగ్యముగా నా తండ్రి నీ ప్రణాళికలో నివసించుటకు నీ కృపనివ్వండి. వారికి ఉన్న ప్రతి అవసరమును మీరు తీర్చండి. ప్రతి స్థలములో మీరుండండి, వారితో మీరుండండి, వారి కుటుంబములను దీవించండి, నీ కృప చూపించండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ దళములను నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి మీరు ఘనపరిచి హెచ్చించి నా ప్రభ అయా నా తండ్రి శాంతి భద్రతలను నా తండ్రి న్యాయమును చట్టమును నా తండ్రి మీరు కాపాడి నా తండ్రి నీ జనులెల్లరికీ నా తండ్రి నీ యొక్క నా తండ్రి నా ప్రభ పరలోకపు నీతిని అనుసరించి నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి అయా నా ప్రభ నాయన మేలు కలిగించి నా తండ్రి ప్రతి విధమైన న్యాయమును మీరు కనపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు, నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. నా ప్రభ నాయన దేశములలో నా తండ్రి మీ యొక్క నా తండ్రి పోషణార్థం మీరు ఏర్పాటు చేసిన వ్యవసాయమును వ్యవసాయదారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకోనా దేవా. నీ జనులెల్లరూ పోషించబడులాగున మంచి పంట దిగుబడులు నా తండ్రి కలుగునట్లుగా నా తండ్రి పంట భూములకు సారమునివ్వండి. అయా నా తండ్రి నిస్సత్తువు కలిగిన భూములకు కూడా నా తండ్రి మీరు సారమునిచ్చి అధికముగా పంటలు పండించే నా గొప్ప దేవుడు నా తండ్రి. నీ కృపను బట్టి నా తండ్రి నా కృప రైతన్నలు శ్రమకు తగిన ఫలితమును పెట్టుబడులకు తగిన ఫలితమును పొందుటకు నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి పెట్టుబడులు నా తండ్రి వృధా కాకుండానట్లు ప్రకృతి వైపరీత్యముల నుంచి నా తండ్రి వాతావరణ పరిస్థితుల నుంచి పంటలన్నీ కాపాడబడుటకు నా తండ్రి ఎలాంటి నా పాప ఇబ్బందులు లేకుండా నా తండ్రి ఏ విధముగాను నీ జనులు నా తండ్రి ఎలాంటి ప్రయాసము లేకుండా నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి నా పాప పంటలు పండించుటకు నీ కార్యము జరిగించండి. వారికి కావలసిన సమృద్ధినివ్వండి, మేలు కలుగు చేయండి, వారి కుటుంబాలను దీవించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారికి ఉన్న రుణములన్నింటినీ మీరు కొట్టివేయండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. నిరుద్యోగులైన వారిని మీరు ఆదరించండి దేవా. ఉద్యోగ అవకాశములను కల్పించండి. ఎవరిని ఏ నీ క్రమములో నా తండ్రి నీ ప్రతినిధులుగా నీ ఉద్యోగస్తులుగా నా తండ్రి మీరు ఎంపిక చేయవలసి ఉన్నదో నా తండ్రి అట్టి క్రమమందు నా తండ్రి ఉద్యోగములను ఇచ్చి నా తండ్రి మీరు ఆదరించమని వేడుకొనిచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన వాడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. నిరుద్యోగం అనే నా తండ్రి అంధకారమును నా తండ్రి దయ్యమును మీరు కొట్టివేయండి. కష్టపడి పనిచేసే స్వభావము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావముతో నా తండ్రి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నా ప్రభ ఎందరో నా తండ్రి ఉద్యోగులు నా తండ్రి విధుల నుంచి తొలగించబడి ఉన్నారు దేవా. నీ కృపను బట్టి నా తండ్రి వారు నా ప్రభ మరలా నా తండ్రి క్రమమందు నా తండ్రి ఉద్యోగములను చేయుటకు నా తండ్రి నా ప్రభ నాయన నీ ప్రతినిధులుగా వ్యవహరించుటకు నీ కృపని అనుగ్రహించండి. ఆయా మారుచున్న కాలానికి అనుగుణముగా ఎన్ని టెక్నాలజీలు ఎన్ని అల్గారిథములు నా తండ్రి ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు వచ్చినా నీ జనులకు నా తండ్రి ఎలాంటి నా ప్రభ నాయన చెడుగు లేకుండా ప్రతి ఒక్కరిని పోషించే నా గొప్ప దేవుడు నా తండ్రి. దాన్నంతటినీ ప్రోగ్రామింగ్ చేసినది వాడేది వాడవలసినది మానవ జ్ఞానము పరిజ్ఞానమే నా తండ్రి. దానికి ఉండవలసిన పరిధులను మీరు నిర్ణయించండి దేవా. నీ కృపను బట్టి నా తండ్రి నా ప్రభ నాయన టెక్నాలజీని అనుసరించి అది వాడబడవలసిన క్రమంలో వాడబడుతూ నా తండ్రి అనేకమైన నూతన ప్రాజెక్టులు నూతనముగా వచ్చి నా తండ్రి నా ప్రభ నీ జనులెల్లరూ నా తండ్రి ఉద్యోగస్తులుగా వెలుగొందుటకు ఆశీర్వదించబడుటకు నీ కృపనివ్వండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. వ్యవసాయ కూలీలను నా తండ్రి కాంట్రాక్టర్స్ ని టాపీ వర్కర్స్ ని పెయింటర్స్ ని అయా నా ప్రభ నాయన చిన్న చిన్న వ్యాపారములు చేసుకునే వారిని నా ప్రభ ఇంకా మరెన్నో రీతులుగా నా తండ్రి ఎంతో కష్టపడి దినము శ్రమిస్తూ పనిచేసేవారు ఎందరో ఉన్నారు దేవా. అయా వారందరినీ కూడా నా తండ్రి మీరు దీవించండి. వారి చేతుల కష్టమును మీరు వృద్ధి పొందించండి దేవా. వారి కష్టార్జితం అంతయు నా తండ్రి అభివృద్ధి నంది నా ప్రభ నా తండ్రి వారు పోషించబడుతూ వారి సమృద్ధి కలిగి జీవించుటకు నీ రాజ్యమునకు నా తండ్రి నా ప్రభ పనిచేయ వారిగా ప్రతి ఒక్కరు కూడా నెమ్మది కలిగి నా తండ్రి విశ్వాసముతో ముందుకు వెళ్ళుటకు నీ కృపనివ్వమని వేడుకొనిచున్నాను తండ్రి. మరి ఐటీ డిపార్ట్మెంట్ సేవల కోసం నా తండ్రి మీరు నియమించిన నా తండ్రి వ్యక్తులను నా ప్రభ నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. అయా నా తండ్రి యజమానులను యాజమాన్యములను వారిని వారి కుటుంబములను నా తండ్రి
నీ కృపను బట్టి నా ప్రభా నా తండ్రి, నీ కనికరమును బట్టి నా తండ్రి మీరు కాపాడండి. వారి కుటుంబంలో ఉన్న నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి అయా నా ప్రపంచ నా తండ్రి నా ప్రభా వివాదములను మీరు తొలగించండి. వారు నా తండ్రి నా ప్రభా నీ చిత్తానుసారముగా నీలో కట్టబడి నా తండ్రి నా ప్రభా నాయన వారి వ్యాపారములు నా తండ్రి నా ప్రభా అభివృద్ధి చెంది వారి కుటుంబములను ఆశీర్వదించి అనేక తరములకు నా తండ్రి అనేక మందిని ఆదర్శవంతముగా నా తండ్రి మేలుకరముగా అనేక మందికి పోషణార్థముగా నా తండ్రి నీ జనులు వెలుగొందుటకు నీ కృపనివ్వండి. వారి ధనమును నా తండ్రి వారి యొక్క నా తండ్రి శ్రమను హెచ్చించి నా ప్రభా వారు పనిచేస్తూ ఉండగా నా తండ్రి అదంతయు కూడా నా తండ్రి నీ కృపను పొందు నిమిత్తము నీ రాజ్యం కోసం నీ ప్రణాళిక కోసం జరుగునట్లుగా వారి కుటుంబములు నా తండ్రి వారి తరములు విస్తరించినట్లుగా ఆరోగ్యవంతులుగా మీరు స్థాపించండి దేవా. అనేక దినములకు నా తండ్రి నా ప్రభ దీర్ఘాయుషవంతులుగా ఈ భూమి మీద వర్ధిల్లుటకు నీ కనికరము చూపించండి దేవా. దీర్ఘాయుషవంతులను చేయండి, ఆరోగ్య బలమునివ్వండి దేవా. అధికమైన స్థితిలో నా తండ్రి ఆరోగ్యముతో నా తండ్రి ఆయా ఉజ్జీవించబడుటకు నా తండ్రి అనేక మందిని వెలిగించుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. కృప చూపించండి దేవా. అయా నా తండ్రి ప్రతి విధముగా నా తండ్రి ప్రతి ఒక్కరిలో నా తండ్రి కష్టపడే పని చేసే స్వభావము, నీ రాజ్యం కోసం పనిచేసే నా తండ్రి మనస్సును నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చి నా తండ్రి ఎవరు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నా తండ్రి కేవలము నా ప్రభ నిన్ను నమ్మి విశ్వసించి నా తండ్రి నీ కోసము నీ రాజ్యం కోసం పనిచేస్తూ నా తండ్రి నిత్య జీవమును నా తండ్రి పొందుకొనుటకు నిత్యము నా తండ్రి మరణము లేకుండా నీతో బ్రతుకుటకు నా దేవా నీ కృప ప్రతి నీ బిడ్డకు మీరు అనుగ్రహించమని నా తండ్రి నీ రాజ్యం అంతటిని మీరు జరిగించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి. వివాహం కాని బిడ్డలకు నా తండ్రి వివాహ బంధములను మీరు ఏర్పాటు చేయండి. వివాహం అన్ని విషయములలో ఘనమైనదని మీరు సెలవిచ్చినట్లుగా అట్టి నీ ఘనత నీ జనులెల్లరికీ కలుగులాగున వివాహ బంధమందు ప్రతి ఒక్కరూ నా తండ్రి స్థిరపరచబడులాగున నా తండ్రి కుటుంబ విలువలతో జీవించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము దేవా. అయా నా తండ్రి నా పాప వివాహములు శుభకార్యములు జరగకుండా అడ్డగించే దురాత్మలన్నింటినీ నా తండ్రి మీరు గద్దించండి, దూరం చేయండి దేవా, లైవ్ చేయండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. విడాకుల కోసం ప్రయత్నం చేసే వారిని మీరు హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరుపరచకూడదని ప్రతి ఒక్కరు గుర్తెరిగి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి నీ ప్రేమను పొందుకొనుచు నా ప్రభ వారి మధ్యలో ఉన్న అభిప్రాయ భేదములను విభేదములను వారు తొలగించుకొని నా తండ్రి నీ ప్రేమను అనుభవించే క్రమమందు నా ప్రభ నాయన అయా నా ప్రభ నాయన హృదయము తెరవబడిన వారై నా తండ్రి వారందరూ నా తండ్రి కుటుంబ జీవితములలో వర్ధిల్లే క్రమములో ఉన్న ఐశ్వర్యమును ఘనతను ప్రభావమును నా తండ్రి గౌరవమును మర్యాదను తెలుసుకొని నా తండ్రి వెలుగొందుటకు నీ కృపనివ్వండి దేవా. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు నా తండ్రి ఎవరిలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నదో అదంతయు నా తండ్రి కొట్టివేయబడుటకు ఎక్కడా ఎలాంటి నా ప్రభ అయా నీ నామఘనతకు విరుద్ధమైన పనులు జరగక నా తండ్రి మీరే ఖండించమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము తండ్రి. అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండ్రులను నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి దేవా. నీ కృపనివ్వండి దేవా. వారితో మీరుండండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి ప్రతి అవసరము మీరు తీర్చండి. వారి కుటుంబ జీవితంలో కావలసిన పోషణ మీరు అందించండి. వారి యొక్క నా తండ్రి ప్రతి ఆలోచన మీదగులాగున వారికి కావలసిన సహాయ సహకారాలు కలుగు నిమిత్తము వస్త్రపరంగాను ఆరోగ్యపరంగాను నా తండ్రి నా ప్రభ నాయన పోషణ పరముగాను కావలసిన ప్రతి విధమైన నా తండ్రి అయా నా ప్రభ నాయన నా తండ్రి శ్రేయస్సును దీవెనకరముగా మీరు అందించి నా తండ్రి వారందరూ వారి కుటుంబాలు నా తండ్రి నిత్యము నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోషించబడుటకు నా తండ్రి నీ కనికరము చూపించండి. సింగిల్ పేరెంట్ గా బిడ్డల కోసం ప్రయాసపడే వారిని నా తండ్రి మీరు కాపాడండి దేవా. వారికి నీ కృపనివ్వండి దేవా. వారిని వారి కుటుంబములను వారి బిడ్డలను ఆశీర్వదించండి. నీకే స్తోత్రము దేవా, స్తోత్రము దేవా. ఎక్కడ నా తండ్రి ఏ విధముగాను ఎవరు తొలగిపోకుండా నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ ఆయా నిత్యత్వములో నా తండ్రి నీతో సమకూర్చబడుటకు నీతో స్థాపించబడుటకు నీలో నిలిచి ఉండుటకు నిన్ను కలిగి జీవించుటకు నా తండ్రి నీ కృప కలిగి విస్తరించుటకు నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయమును మీరు స్పందింప చేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా తండ్రి ఏ స్థితిలో నుంచి అయినను నా సరే నా ప్రభ నీ ప్రతినిధులుగా నా తండ్రి నీ బిడలుగా నీ జనులుగా వెలుగొందుటకు నీ మార్గం అంతటిని తెలుసుకొనుటకు నీ కృపనివ్వమని హృదయములను తెరవమని
స్పందించమని స్పందింప చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను. మీకే స్తోత్రము దేవా. నీ జనులెల్లరికీ నా తండ్రి ఆరోగ్యము నిమిత్తం మీరు ఏర్పాటు చేసి నా వైద్య రంగమును నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి దేవా. డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సిబ్బంది నీ జ్ఞానమును బట్టి పని చేయుటకు నీ జనులకు నా తండ్రి శ్రేయస్సు మేలు ఆరోగ్యము కలుగుటకు నా దేవా నీ కృపనివ్వండి. అయా నా తండ్రి నా పరమ వైద్యుడు అయిన నీ యొక్క జ్ఞానము నా తండ్రి నైనా శరీర అవయవ నిర్మాణమును నా తండ్రి ఏర్పాటు చేసిన క్రమము నా తండ్రి వారు అర్థము చేసుకొనుటకు నా దేవా కావలసిన వైద్య సేవలను కావలసిన క్రమమందు నా తండ్రి సమయము మించిపోక ప్రతి నీ బిడ్డకు నా తండ్రి అందించులాగున దొరుకులాగున నీ కృపనివ్వండి. వైద్యం అనేది సేవ, అది వ్యాపారము కాదని వారు గుర్తెరిగి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ నా దేవా నీ ప్రేమలో నా తండ్రి అయా వారు స్థాపించబడు నిమిత్తము వారు వారి కుటుంబాలు దీవించబడు నిమిత్తము నిత్యత్వమును నీతి మహిమను పొందు నిమిత్తము నిత్యరాజ్యములో నా తండ్రి ప్రవేశించు నిమిత్తము నా తండ్రి వారి హృదయములను మీరు తెరవండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. వారు చేసేదంతయు నా తండ్రి నా ప్రభ మీరు దీవించి నా తండ్రి వారి యొక్క క్రమం అంతటిని నా తండ్రి వారి వారి స్థితిలో నుంచి నా తండ్రి మీ ప్రాతినిధ్యాన్ని నా తండ్రి మీరు చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా. నీకే స్తోత్రము స్తోత్రము తండ్రి. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. బ్యాంకింగ్, ఫినాన్స్ డిపార్ట్మెంట్స్, కస్టమ్స్ డిపార్ట్మెంట్, ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, టెలిఫోన్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇంకెన్నో మరెన్నో డిపార్ట్మెంట్లు నా తండ్రి ఎంతగానో ఎన్నో నా తండ్రి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, వ్యవస్థలు, సంస్థలు నా తండ్రి మీరు ఏర్పాటు చేసిన క్రమం అంతటిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కటి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి స్థాపించబడి జరుగునట్లుగా నా తండ్రి నీ జనులకు కావలసిన నా తండ్రి సేవలు నా తండ్రి నీ క్రమమును బట్టి నా తండ్రి నీ రాజ్యం కోసం జరుగునట్లుగా మీరు నిర్దేశించిన నా తండ్రి అయా నా పాప మీ యొక్క నా తండ్రి ఆలోచనలకు తగినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ని మీరు పని చేయించండి దేవా. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను మీరు ఉంచండి దేవా. నీ ఆత్మ కార్యము జరిగించండి దేవా. ఎక్కడా ఎలాంటి నా పాప లంచగుండితనము లేకుండా, ఎలాంటి నా తండ్రి స్వార్థము లేకుండా పని చేయుటకు పని చేయబడుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి వ్యవస్థ నా తండ్రి నిర్వహణ నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులను, సాధారణ ఉద్యోగులను, కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి పేరు పేరు వరుసను మీరు దీవించండి. వారి కుటుంబములను దీవించండి. వారి అవసరములను తీర్చండి. ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి నా తండ్రి నీ కాపుదల నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అందించి నిరంతరము నా ప్రభ నీ ప్రేరేపణ వారికి కలుగునట్లుగా నీ చిత్తానుసారముగా నీ రాజ్యము కోసం నా తండ్రి పనిచేయవారిగా ప్రతి ఒక్కరు నా తండ్రి దినము రూపాంతరము చెందినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. దిన ప్రారంభములను నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. అయా నా తండ్రి మీ నామమునకే వందనములు 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 దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా ఉద్యోగ ప్రారంభములు, బిజినెస్ ప్రారంభములు, కొనుగోలు, అమ్మకాలు నా తండ్రి శంకుస్థాపనలు, గృహ ప్రవేశములు, కన్స్ట్రక్షన్స్ పనులు, వివాహ కార్యములు, వేడుకలు, దినోత్సవములు, పుట్టినరోజు వేడుకలు, దినోత్సవములు అయా నా తండ్రి ఇంకా ఎన్నో మరెన్నో నా తండ్రి ఏ మంచి కార్యము ఎందరెందరూ ప్రార్థన చేసి ప్రారంభించి నా తండ్రి నీ చిత్తానుసారముగా నా కృప నీ కృపను నా తండ్రి పొందుకున్న నిమిత్తము నా తండ్రి అయా నీ విలువలతో ప్రేరేపించబడు నిమిత్తము నా తండ్రి నీ కోసము నీ రాజ్యం కోసం పనిచేయటకు నా తండ్రి పూనుకొని ఉన్నారో అదంతయు నీ రాజ్య ఘనతకు, నీ మహిమకు, నీ ప్రభావమునకు నా తండ్రి కారణభూతమగునో దాన్ని అంతటినీ నా తండ్రి మీరు అభివృద్ధి పొందించి తక్షణమే కావలసిన అయా నా తండ్రి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి కలిగి ప్రతి పని నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా నీ కృపను బట్టి నా తండ్రి కలిగినవన్నీ నీ ద్వారా కలిగి ఉన్నామని విశ్వాసముతో నమ్మకముతో నీ రాజ్యము కోసం నీ సేవ కోసం వాడబడుటకు నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. దిన ప్రయాణములను కూడా నా తండ్రి మీరు దీవించండి. ఎందరెందరూ ఎక్కడెక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నారో నీ పరిచర్య కోసము కానీ మరి ఏ ఇతర మంచి కారణములతో నా తండ్రి
ఆయా జీవనోపాధి నిమిత్తము నా తండ్రి ప్రయాసపడుతూ నా తండ్రి ఎంతో దూర ప్రాంతములకు ప్రయాణం చేయి వెళ్ళేవారు ఎందరో ఉన్నారు నాయన. ఏ రీతిగా ఎవరెవరు ఎక్కడికి ప్రయాణములై వెళ్ళుచున్నా అదంతయు కూడా నా తండ్రి నీ యొక్క రాజ్య విలువలతో నా తండ్రి జరుగునట్లుగా, నీ రాజ్యం కోసం పనిచేసే క్రమములో వారి పనులన్నీ నా తండ్రి సంపూర్తి చేయబడినట్లుగా నా తండ్రి నీ దీవెన కల్పించండి. నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు. వారితో మీరుండండి, మీ ఆత్మనుంచండి దేవా. వారి ప్రయాణములను దీవించండి. ఎలాంటి ఆటంకములు, ఇబ్బందులు, ప్రమాదములు ఎదురు కాకుండా, ఎలాంటి దురాత్మల ప్రభావము నా తండ్రి అది ఎవరి మీద లేకుండా మీరు కొట్టివేసి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ, నీ కనికరమును బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి తోటి వారితో, అధికారులైన వారితో నా తండ్రి ఏ రీతిగా మాట్లాడుతూ నా ప్రభ నీ క్రమమంతటిని బట్టి నా తండ్రి నీ ప్రాతినిధ్యం వహిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉన్నదో ఆ రీతిగా వెళ్ళుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. లోగో పైలట్స్, కండక్టర్స్, బస్ డ్రైవర్స్, ఆటో క్యాబ్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, బోటింగ్ చేయవారు, ట్రైన్ మార్గంలో వెళ్లేవారు, టూ వీలర్స్ డ్రైవ్ చేయవారు, ఇంకా ఎన్నో మరెన్నో ప్రయాణ సాధనములను వాడుతూ ఎంతగానో ఎన్నో ప్రయాణములలో నిమగ్నమైన వారిని నా తండ్రి మీరు సారథ్యము వహించి నా తండ్రి మీ నాయకత్వమునిచ్చి నా ప్రభ అయా నా తండ్రి మీరే నా తండ్రి వారి ప్రయాణములన్నింటినీ సక్రమముగా జరిగించమని, ఎక్కడ ఎలాంటి నా ప్రభ నాయన దురాగతములు లేకుండా నా తండ్రి ఎలాంటి కీడులు ప్రమాదములు వాటిల్లకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ అభిషేకమును ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరి మీద నా తండ్రి నీ కృపను నిలిపి ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యమును జరిగించి నీ ఆత్మ సహవాసము నుంచి నా తండ్రి నీ రాజ్యము నిమిత్తం నా తండ్రి నీ కృపను బట్టి నా తండ్రి సమస్తము కాపాడబడి నా తండ్రి నీలో వెలుగొందుటకు నీ కృపా కనికరములను నా తండ్రి మీరు చూపించమని, కృపా సత్యములు నా తండ్రి ప్రతి ఒక్కరి వెంట ఉండునట్లుగా నా తండ్రి నీ దీవెన కల్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు 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 దేవా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృప చూపించండి దేవా. అయా కరుణించండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ కనికరము చూపించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. బంధాలను బలపరచండి దేవా. రక్త సంబంధికులలో బంధువులలో ఉన్న విభేదములను, అభిప్రాయ భేదములను తొలగించి నా తండ్రి ప్రేమ కలిగి ఒకరినొకరు నా తండ్రి ప్రేమగా నా తండ్రి గౌరవించుకొనుటకు నా తండ్రి అయా నా నీ కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడుడని మీరు సెలవిచ్చినట్లుగా అటు ప్రేమను నా తండ్రి కనపరచు నిమిత్తము నీ చిత్తానుసారముగా నా తండ్రి ప్రతి నీ బిడ్డ నా ప్రభ ప్రేరేపించబడినట్లుగా నా తండ్రి నీ కృపనివ్వండి. రక్త సంబంధములో బంధువులలో నా తండ్రి వివాదములు రేపి చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి కుటుంబాలను విడతీసే వారిని నా తండ్రి మీరు గద్దించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. అయా నా తండ్రి ఎట్టి దుష్కార్యము ఎప్పటికి ఎంతటికి పనికి రాదని నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరుగులాగున ఏ ఏ ఏ క్రమమందు నా తండ్రి ఎవరెవరు నా తండ్రి ఎలాంటి దుశ్చర్యలతో నా తండ్రి ప్రేరేపించబడుతూ నా ప్రభ నా తండ్రి నా ప్రభ చెరుపుకరమైన ఆలోచనలను కలిగి ఉన్నారో అవన్నీ కొట్టివేయబడుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అప్పుల భారముతో నా తండ్రి కృంగిపోవచ్చున్న వారిని మీరు విడిపించండి. ప్రతి ఒక్కరిని రుణ విముక్తులను చేయండి దేవా. వారు తీసుకున్న రుణములు అప్పులు అన్ని నా తండ్రి సకాలంలో తీర్చుకొనుటకు నా దేవా నీ కృపనివ్వండి దేవా. అయా నా తండ్రి చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి చేతుల కష్టము వారు సంతృప్తిగా అనుభవించినట్లుగా నా తండ్రి నీ కృపనిచ్చి నా తండ్రి నీ మేలు కలుగ చేయమని వేడుకొనుచున్నాను దేవా. అయా నీకే స్తోత్రము దేవా. నీ సమృద్ధినివ్వండి నా దేవా. నీ మేలునివ్వండి దేవా. ప్రతి ఒక్కరిని రుణ విముక్తులను చేయండి. అధిక మొత్తములో వడ్డీలను వసూలును చేస్తూ అమాయకులైన జనులను వేధించే వారిని, పీడించే వారిని, దోచుకునే వారిని నా తండ్రి మీరు గద్దించండి దేవా. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. మారుచున్న నా తండ్రి వెండి బంగారు ధరలను నా తండ్రి అయా నా తండ్రి పెరుగుచున్న కారణముగా నా ప్రభ అయా స్వార్థముతో నా తండ్రి ధనాపేక్షతో నా ప్రభ అమాయకులైన జనులను నా తండ్రి వడ్డీలకు వడ్డీలను వేసి నా తండ్రి ఎంతో స్వార్థముగా నా తండ్రి దోచుకొనుచున్న వారు ఉన్నారు దేవా.
వడ్డీల పేరుతో నా తండ్రి సమస్త కష్టమును నా తండ్రి అయా నా తండ్రి మిరింగివేస్తూ నా ప్రభ అమాయకులకు నా తండ్రి ఇబ్బందులు చేటు కలుగు చేసేవారు ఉన్నారు. వారు దోచుకున్నదంతయు నా తండ్రి వారు తిరిగి ఇచ్చివేయుటకు నా దేవా నీ కృప చూపించండి. పొట్టి జక్కయ్యను ప్రేరేపించిన క్రమముగా నా తండ్రి వారిని ప్రేరేపించి వారు కూడా నీ రాజ్యమునకు నా తండ్రి అయా నా ప్రభ నాయన అయా ఆశీర్వాదమును పొందుటకు నా తండ్రి నీ రాజ్య పౌరసత్వమును పొందుటకు వారు చేసిన నాయన ప్రతి విధమైన నా తండ్రి తప్పుడు యొక్క నా తండ్రి ఆయా వస్తువులన్నిటినీ నా తండ్రి మీరు ఖండించి వేసి సమన్యాయమును జరిగించి సమానత్వముతో ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయా నా ప్రభ నీ రాజ్యము కోసం పనిచేసే క్రమములో నా తండ్రి అయా కష్టార్జితం అంతయు నా తండ్రి నా ప్రభ సమృద్ధినంతయు నా ప్రభ ఎవరిది వారు సక్రమముగా అనుభవించుటకు నా తండ్రి నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి, కృప చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను. నీ కనికరమునివ్వండి దేవా, నీ కృపనివ్వండి దేవా, నీలో ఆరాధింప చేయండి దేవా. నీ కృపా కనికరములు నా తండ్రి మాకు తోడుగా ఉండునట్లుగా నా దేవా నీ కృప దీవెన నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు. వ్యాధి బలహీనతతో బాధపడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. థైరాయిడ్, రక్తహీనత, హార్మోన్ ఇంబ్యాలెన్స్, అరికాలు అరిచేతుల మంటలు, గాల్ బ్లాడర్ సమస్యలు, అల్సర్స్, బీపీ, షుగర్ వ్యాధులు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత వ్యాధులు, నరములు, ఎముకలు, కండరములు, మూలుగులు నా తండ్రి, కంటి సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, కేళ్ల నొప్పి నా తండ్రి, పైల్స్ వ్యాధి నా తండ్రి, ఇంకా ఎన్నో భయంకరమైన రోగములు, కిడ్నీ, లివర్, హార్ట్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులు, వెన్ను సంబంధిత వ్యాధులు, లంగ్ సంబంధిత వ్యాధులు, ఇంకా ఎన్నో భయంకరమైన రోగములు, పేరులేని రోగములు, అసలు పేరు ఉచ్చరించుటకే ఇష్టపడిన రోగములు కూడా ఎన్నో ఉన్నవి నా తండ్రి. వాటన్నింటినీ కూడా నా తండ్రి మీరు తొలగించి వేసి నా తండ్రి నీ కృపను బట్టి నా ప్రభ ఆయా ఆరోగ్యవంతులను చేయండి దేవా. ఆరోగ్యం అందు ప్రతి ఒక్కరిని మీరు స్థాపించండి. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరికి మీరు అవగాహన ఇవ్వండి దేవా. నీకే స్తోత్రము తండ్రి. నీ రాజ్యం కోసం పనిచేయటకు నా తండ్రి బలంగా నా తండ్రి గంతులు వేయుటకు నా తండ్రి ఆరోగ్యముతో ఉజ్జీవించబడుటకు ప్రతి నీ బిడ్డను పేరు పేరు వరుసను మీరే సందర్శించండి. హాస్పిటల్లో ఎమర్జెన్సీ కండిషన్ లో ఉన్న వారిని మీరు విడిపించండి దేవా. ఆరోగ్యమునివ్వండి దేవా. ఆయా వారి కష్టార్జితం అంతటిని నా తండ్రి వేయపరుచుకుంటూ నా ప్రభ అయా నా తండ్రి సరి అయిన వైద్యము లేక ఇబ్బందులు పడుచున్న వారు ఎందరో ఉన్నారు దేవా. నీ రాజ్యము కోసం నీ ప్రణాళిక కోసం వారు విడిపించబడినట్లుగా నీ సాక్షులుగా నిలవబడినట్లుగా కోమాలో ఉన్న వారిని మరణ పడకల మీద ఉన్న వారిని నా తండ్రి నీ ప్రక్రియలో నీ అద్భుతములలో నా తండ్రి మీరు లేవనెత్తి నా తండ్రి నీ కార్యం అంతటిని మీరు జరిగించమని వేడుకొనిచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను తండ్రి. మానసిక రుగ్మతులతో నా తండ్రి మానసికంగా వికలమైపోయిన వారిని, చితికిపోయిన వారిని, నెమ్మది లేని వారిని నీ కృపనిచ్చి నా తండ్రి మీరు విడిపించండి దేవా. హార్టిజం, మెంటల్ తనం, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇంకా ఎన్నో పలు విధమైన సమస్యలతో ఎన్నో రకాలుగా నా తండ్రి నా ప్రభ బాధపడుచున్న వారు ఉన్నారు దేవా. వారి బాధనంతటిని మీరు నివారణ చేయండి, వారిని ఆశీర్వదించండి. నీ ప్రణాళిక నిమిత్తము నా తండ్రి నీ రాజ్య ఘనత కోసం నా తండ్రి నీ రాజ్య నిర్మాణం కోసం వారిని వారి కుటుంబములను నా తండ్రి మీరు కట్టండి దేవా. వారిలో ఉన్న నా తండ్రి నా ప్రభ మానసిక దయ్యములను నా తండ్రి మానసిక రోగములనే దయ్యములను మీరు వెళ్ళగొట్టి నా తండ్రి నీ బిడలను స్వస్థులను చేసి నా తండ్రి నీ సాక్ష్యమును పొందమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. గర్భఫలము లేక ఎన్నో సంవత్సరాలుగా అవమానించబడుచున్న వారిని, నిందించబడుచున్న వారిని, పీడించబడుచున్న వారిని మీరు విడిపించండి దేవా. మూయబడిన ప్రతి గర్భమును యేసు నామములో మీరు తెరవండి దేవా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము, కుమార్తెలు నగరకై చెక్కిన మూలకమ్ములు లాంటి వారని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి కుమారులు కుమార్తెలు కలిగిన తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి అనేక తరముల దీవెన నా తండ్రి తరతరములకు సంతానాభివృద్ధిని నా తండ్రి మీరు అనుగ్రహించి నా తండ్రి నీ మేలుతో నా తండ్రి జీవింప చేయమని
చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను దేవా, నీకే స్తోత్రము తండ్రి. అయా మీ నామమునకే వందనములు. నీ పరిపూర్ణత నీ యొక్క నా తండ్రి, అయా నా తండ్రి పూర్ణమైన స్థితి నా తండ్రి ప్రతి నీ బిడ్డకు మీరు ఇచ్చి నీ ప్రణాళికను నీ వాగ్దానములను మీరు నెరవేర్చమని వేడుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము 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 తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపలో జ్ఞాపకం చేసుకొనండి. ఫుల్ టైం ప్రెగ్నెన్సీ అనుగ్రహించండి, సుఖప్రసవములను కలిగించండి, ఆరోగ్యమునివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి దేవా, నీకే స్తోత్రము రాజా. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా నీకే స్తోత్రము దేవా. బాలంత స్త్రీలకు నా తండ్రి నీ పోషణ ఆరోగ్యము మేలు కలుగ చేసి చంటి బిడ్డలు తాగే ఉగ్గు పాలలో నీ పరిశుద్ధాత్మను ఉంచండి దేవా. దినము నీ సన్నిధిలో పెరుగుటకు పెంచబడుటకు నా తండ్రి నీ చిత్తానుసారముగా నా తండ్రి దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుటకు విద్యాబుద్ధులు నేర్చుకొనుటకు నా తండ్రి నీ ప్రణాళికలో నీ ఏర్పాటులో నీవు ఏర్పాటు చేసిన స్థితిని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరు వారి వారి మార్గములో నిలిచియుండుటకు నా తండ్రి నీ రాజ్యమును చేయుటకు నీ రాజ్యమును కట్టుటకు నా తండ్రి నీ కృపనివ్వండి. చదివించగలిగిన స్థితిగతులను తల్లిదండ్రులకు మీరు ఇవ్వండి. ఆయా బిడ్డలను పెంచవలసిన జ్ఞానమును కూడా తల్లిదండ్రులైన వారికి ఇచ్చి నా తండ్రి నీ ఆజ్ఞానుసారముగా నీ ప్రణాళిక కోసం నీ నీతి కోసం నీ నిబంధన కోసం నా తండ్రి నీ బిడ్డలుగా నా తండ్రి పెంచుటకు నా తండ్రి నీ కృప మీరు కనపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. చూపించండి దేవా, నీకే స్తోత్రము దేవా. ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి నీ కృపనిచ్చి నా తండ్రి నీ జ్ఞానమునిచ్చి నా ప్రభ వారి యొక్క నా తండ్రి అవసరములన్నిటిని మీరు తీర్చండి. ఆర్థిక వనరులను సమకూర్చండి. వీసా పాస్పోర్ట్లు మరి ఇతర విషయములలో ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీ యొక్క నీతి కోసం నీ రాజ్యం కోసం నీ నిబంధన కోసం నీ ప్రణాళిక కోసం నా తండ్రి విస్తరించినంతగా వారి ఆలోచనలన్నీ నెరవేర్చబడినట్లుగా నీ కృప నీ కనికరము నీ దీవెన ప్రతి ఒక్క నీ బిడ్డ మీద ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు 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 రాజా. అయా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. కొందరు యవన బిడ్డలు నా తండ్రి చాలని చదువులు గురి గమ్యం లేకుండా చీకటిలో మగ్గిపోతూ నా తండ్రి అంధకారం అందు నా తండ్రి అయా నా పాప విడిపించుకొనలేక నా తండ్రి సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారు. వీడియో గేమ్స్ పబ్జీలు ఆడుతున్నారు. దురలవాట్లకు దుర్వ్యసనములకు బానిసలైపోయినారు నా దేవా. అయా నా తండ్రి యవన బిడ్డలైన వారిని నా తండ్రి తప్పుడు మార్గంలో నడిపించేవారు కూడా ఎందరో నా తండ్రి వారి జీవితమును పాడు చేస్తున్నారు దేవా. వారందరిని మీరు గద్దించండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. హెచ్చరించండి, బుద్ధి చెప్పండి దేవా. ప్రతి యవన బిడ్డ నా తండ్రి అయా నా తండ్రి నీ చిత్తానుసారముగా నీ ప్రణాళిక నిమిత్తం నా తండ్రి ప్రేరేపించబడి నా తండ్రి యవన కాలమందు తమ కాడినెత్తుకొని నిన్ను వెంబడించుటకు నీ వెలుగు జీవితమును పొందుటకు నీ ప్రణాళికను అనుభవించుటకు నా తండ్రి నీ ద్వారము మీరు తెరవండి దేవా. యవనస్తులైన వారిని మీరు కాపాడండి దేవా. వారి యవన ప్రాయం అంతటిని మీరు కాపాడండి దేవా. వారి ఆలోచనలను మార్చండి దేవా. వారి బుద్ధి వివేచనకు కుశలత నా తండ్రి మీరు కలుగ చేయండి. వారికి మానసిక వికాసమును ఉల్లాసమును మీరు కలుగచేసి నా తండ్రి అయా నా తండ్రి మీరే నా తండ్రి నీ నామములో నా తండ్రి వారిని హెచ్చించమని వేడుకొనుచున్నాను దేవా. అయా ఎందరో బిడ్డలు నా తండ్రి కుటుంబాల్లో బహు ఆయాసకరముగా నా తండ్రి తల్లిదండ్రులైన వారికి వేదనకరముగా నా తండ్రి ఎంతగానో నా ప్రభ ఎంతగానో నా తండ్రి ఎన్నో రీతులుగా నా తండ్రి ఎన్నో నా తండ్రి నా ప్రభ దుశ్చర్యలతో నా తండ్రి పురుకొల్పబడుచున్నారు దేవా. వారిని విడిపించండి దేవా. నీకే స్తోత్రము దేవా. వారి యవన ప్రాయం అంతటిని మీరు కాపాడండి దేవా. ఆయా వారి గమ్యమును నా తండ్రి వారు చేర్చండి దేవా. భూమి మీద దీర్ఘాయుషవంతులను చేయండి దేవా. అకాల మరణములను కొట్టివేయండి. చైల్డ్ లేబర్స్ ని తొలగించండి. బెగ్గింగ్ మాఫియాను మీరు అంతము చేయండి దేవా. యువతి యువకులలో ఉన్న నా తండ్రి ప్రతి విధమైన నా త్రాగుడు నా తండ్రి ఆయా మత్తు పదార్థాల అలవాటు నా తండ్రి మీరు కొట్టివేసి నా తండ్రి వారిలో వికాసము కలిగి నా తండ్రి ఉల్లాసము కలిగి నీ రాజ్యము కోసం నా తండ్రి నీ నీతి కోసం పనిచేయనట్లుగా నా తండ్రి నీ నీతిని నేర్చుకున్నట్లుగా నిన్ను వెంబడించినట్లుగా నీ కృపనివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. అయా మీ నామమునకే వందనములు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు సెలవిచ్చినట్లుగా నా తండ్రి మా చుట్టూ ఉన్న వారిని నా తండ్రి క్రీస్తునందు ఒకటే శరీరమైన నా తండ్రి మా బంధువులందరినీ నా తండ్రి మా వారిని మా తోటి వారిని నా తండ్రి అయా నా తండ్రి మా చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకున్నట్లుగా అయా నా తండ్రి ప్రేమించగలిగినంతగా నా తండ్రి గౌరవ
గౌరవించగలిగినంతగా నీ కృపను బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు దీవించమని నా తండ్రి కాపాడమని వేడుకొనుచున్నాను దేవా. నీకే స్తోత్రము 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 రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామములకే వందనములు వందనములు. కృప చూపించండి దేవా, కృప చూపించండి, కరుణించండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. మీ నామమునకే వందనములు. మేము అడిగినవన్నీ నీలో పొంది ఉన్నామనే విశ్వాసమును నమ్మకమును స్థిరబుద్ధిని మీరు మాకు అందించండి. అపనమ్మకమును అవిశ్వాసమును మీరు కొట్టివేయండి దేవా. నీ మార్గములో నిలిపి ఉంచండి దేవా. ప్రతి ప్రార్థన నెరవేరునట్లుగా, ప్రతి ప్రార్థన సమాధానమును చూచినట్లుగా, నీ చిత్తానుసారముగా ప్రార్థించినట్లుగా, నిన్ను గణపరచునట్లుగా, మహిమ ఘనత ప్రభావములు నీకే చేకూరునట్లుగా నా తండ్రి నిరంతరము మేము నీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు, నీ రాజ్య వీరులుగా వెలుగొందుటకు నా తండ్రి రూపాంతరము చెందుటకు నీ కృపనివ్వండి. నీ రాజ్య మహిమను నా తండ్రి, నీ రాజ్య ఘనతను నా తండ్రి మీరు చూపించండి దేవా. నీకే స్తోత్రము రాజా. అయా పరిశుద్ధుడా 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 ప్రేమామయుడా గొప్పవాడా మీ నామమునకే వందనములు వందనములు. సహాయము చేయండి, సహాయము చేయండి, కృపనివ్వండి దేవా. నీకే స్తోత్రము 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 తండ్రి. అయా మీ నామమునకే వందనములు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు మాట్లాడింప చేయండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు వెలిగించండి దేవా. ప్రతి స్వరమును మీరు ముట్టండి దేవా. ప్రతి మోకాలు నీ నామములో వంగునట్లుగా, ప్రతి ఒక్కరు నా తండ్రి యేసునాథుని కీర్తిని తెలుసుకున్నట్లుగా, యేసయ్యను వెంబడించినట్లుగా, ఆయన నా తండ్రి ప్రభావమును మహత్యమును నా తండ్రి, ఆయన యొక్క నా తండ్రి నా నాయన సమర్పణను నా తండ్రి, ఆయన త్యాగమును, ఆయన యొక్క దైవత్వమును నా తండ్రి, ఆయనే దేవుడనే విధానమును నా తండ్రి ప్రతి ఒక్కరు గుర్తెరుగునట్లుగా నా తండ్రి నీవే ఆయనవని నా తండ్రి, అయా నా ప్రభ నా దేవా నా తండ్రి, అయా తండ్రులు ముగ్గురు కారు నా తండ్రి, ఒకే ఒక దేవుడు నా తండ్రి, అయినప్పటికీ నా ప్రభ మూడు రకములుగా నా తండ్రి ఈ భూమి మీద తన కార్యమంతటిని మీరు మీ కార్యమంతటిని మీరు జరిగించి ఉన్నారని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నా తండ్రి అయా ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన నా తండ్రి మీరు నెరవేర్చి అంగీకరించమని, అయా నీ మహిమ ఘనత కీర్తి ప్రభావములను మీరే పొందుకొనమని, మరలా మా కొరకు నా తండ్రి రెండవ రాకడలో ప్రభు అయిన యేసు క్రీస్తుగా రానయ్యున్న క్రీస్తు యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవా నాకు కనబడుము, నాతో మాటలాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితోనూ మాటలాడుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాత.